ఏపీలో కూటమి సర్కార్ మహిళలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత 5 రకాల బస్సుల్లో ప్రయాణించవచ్చు అని ప్రభుత్వం ప్రకటించింది. ఏసీ, స్లీపర్, ఘాట్ రోడ్, నాన్ స్టాప్ వంటి మరో 6-7 రకాల బస్సుల్లో ప్రయాణికులకు అనుమతించలేదు. ఈ లెక్కన ప్రతి మహిళకు నెలకు ఎంత మిగులుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే గుంటూరులో ఉండవల్లిలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అదే బస్సులో విజయవాడకు ప్రయాణించారు. ఈ మార్గ మధ్యంలో వారు బస్సులో ఎక్కిన మహిళా ప్రయాణికులతో సంభాషించినప్పుడు వారికి నెలకు ఎంత మిగులుతుంది ఈ ప్రయాణం ద్వారా అని ప్రశ్నించారు. దీనికి మహిళలు 1500 నుండి 2000 రూపాయలు ప్రతి నెల ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మిగులుతుందని సమాధానం ఇచ్చారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెల 2000 కోట్ల భారం పడనుంది. అప్పుల కుప్పగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఉచితాలను ప్రవేశపెడుతున్నారు అంటూ. మరి ఈ ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఉచిత పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఏ గతికి తీసుకెళ్తుందో అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.